నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మనం లాస్ట్ వీడియోలో అన్ని జోడీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియో చూసే ముందైతే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసేయండి. వీడియోని మాత్రం ఆఖరి దాకా చూడండి, ఎందుకంటే నేను చెప్పేదంతా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పా కదా. కొద్దిగైనా డిఫరెంట్ ఉంటుందండి, అంతా కాకపోయినా ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ అందరూ 46 నెంబరే కావాలి, ఇలాగ అన్నీ ఒకటి వచ్చేలాగే ప్రతి ఒక్కరు ఒకటి పక్కన పెట్టండి, కానీ ప్రతి ఒక్కరు 46 నెంబరే కావాలంటారు. అలా తీసుకోవడం చాలా తప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది సెట్ అవ్వదు. ఈ 1 సిరీస్ తీసుకున్న వాళ్ళు ఎప్పటికేనండి ఏదో ఒక టైంలో వీళ్ళు రాజులాగైతే బ్రతుకుతారు, అది మాత్రం షూర్, 100% చెప్తాను నేను. వాళ్ళు కింగులాగే బతికేస్తారు. కానీ ఎవరిదైనా సరే డెస్టినీ నెంబర్ కానీ, బర్త్ నెంబర్ కానీ, అంటే డ్రైవర్ నెంబర్ కానీ, కండక్టర్ నెంబర్ కానీ 8 ఉంటే మాత్రం 1 సిరీస్ తీసుకోవద్దండి. ఓకేనా? అర్థమవుతుంది కదా. అలాగే న్యూమరాలజీ తెలియనప్పుడు చాలామంది వాళ్ళ ఫోన్ నెంబర్స్లో 2 సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి ఏంటంటే 2 సిరీస్ ఎవరు తీసుకోవాలంటే, ఎవరికైనా చెప్తానండి, బర్త్ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ 2 ఉంటే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఇంట్యూషన్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ యూజ్ అవ్వదు. కాబట్టి ఎవరైతే 2లో పుట్టారో వాళ్ళ డ్రైవర్ నెంబర్ కానీ, కండక్టర్ నెంబర్ 2 ఉంటే వాళ్ళకి ఇది కలిసి వస్తుంది, కానీ అందరికీ మాత్రం ఇది కలిసి రాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరిదైనా అంత మొబైల్ నెంబర్ అంతా కౌంట్ చేస్తే 3 సిరీస్ వచ్చిందనుకోండి, అది ఎవరికి పనిచేస్తుందంటే, ఎలా పనిచేస్తుంది అంటే, మంచిగా ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా, టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలన్నా, బిజినెస్ చేసే వాళ్ళకైనా, ఏదైనా మంచిగా ఎవరికైనా థింక్ చేసి ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి 3 సిరీస్ అనేది. కానీ ఎవరైనా సరే అంటే బర్త్ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ, అంటే డ్రైవర్ నెంబర్ కానీ, కండక్టర్ నెంబర్ కానీ 6 వస్తే మాత్రం 3 సిరీస్ అస్సలు తీసుకోవద్దండి, మీరు అవాయిడ్ చేసేయండి. ఓకేనా? అలా అని చెప్పి వాళ్ళేం శత్రువులు కాదు, కానీ మొబైల్ నెంబర్లో మాత్రం ఇలా తీసుకోమని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 4 సిరీస్ అండి. ఇది ఎవరైతే డ్రైవర్ నెంబర్ కానీ, కండక్టర్ నెంబర్ కానీ 4 ఉంటే, అంటే జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య 4 ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మిగిలిన ఎవ్వరికి ఇది అస్సలుకి అడ్వైస్ చేయండి తీసుకోమని, ఇది అవాయిడ్ చేసేయండి. ఓకే? ఎందుకంటే వీళ్ళు చాలా హార్ష్గా ఉంటుంది. నెంబర్ ఉన్న వాళ్ళకి చాలా కోపం ఎక్కువ, రూడ్ అంటారు, అలా ఉంటుంది. కానీ రియల్గా చెప్పాలంటే ఏ నెంబరు చెడ్డది కాదండి, దాని ప్లేసెస్ మారినప్పుడు మాత్రమే వాటి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేగాని మనకు ప్రతి నెంబరు కావాలి. మొబైల్ నెంబర్లో 4 అనేది అవాయిడ్ చేసేయండి. 2, 4, 8 అనేది, 7 కూడా అవాయిడ్ చేయండి. 7 కూడా ఎలా ఉంటుందని చెప్తాను నాకండి. నెక్స్ట్ వచ్చేసి 5 అండి. టోటల్ మొబైల్ నెంబర్ కౌంట్ చేస్తే 5 వచ్చింది అనుకోండి, ఇది ఎవరైనా తీసుకోవచ్చండి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. దీనికి ఇలా పుట్టిన వాళ్ళకి, ఆ డేట్లో పుట్టిన వాళ్ళకి అనేది ఏం లేదు. 5 సిరీస్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. ఈ నెంబర్ ఎవరికైనా ఉండి టోటల్ కౌంట్ 5 అంటే మంచి బిజినెస్ అయితే చక్కగా చేస్తారండి, మంచి టాలెంటెడ్. ఈ నెంబర్ ఉంటే, ఈ సిరీస్ ఉంటే లైఫ్లో కూడా చాలా చేంజెస్ కూడా వస్తుంది. ఎందుకంటే 5 అనేది ఎనిమి ఎవ్వరికి కాదండి. 5 నెంబర్ అనేది, ఈ 5 నెంబర్ ఎవరైనా సిరీస్ ఉంటే వీళ్ళ లైఫ్లో చాలా వరకు అన్నీ తెచ్చి పెడుతుందనే చెప్పాలి, అంత బాగుంటుంది. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి 6 అండి. 6 ఉందనుకోండి, టోటల్ కౌంట్ వచ్చేసి 6 అంటే 51 కానీ, 60 కానీ, ఇలాగా 42 కానీ ఇలా ఉంది అనుకోండి కౌంట్ మొబైల్ నెంబర్లు. వీళ్ళు చాలా అండి, ఎవరితో అయినా చాలా నైస్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే వీళ్ళకు కావాల్సింది ఎలాగైనా తెచ్చేసుకుంటారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అవసరానికి ఎలాగైనా అంటే మంచి నటిస్తారు, ఏమైనా చేస్తారండి. వీళ్ళది అవసరం వీళ్ళకి తీరాలి. ఈ నెంబర్ ఉన్నవాళ్ళు, అంటే ఈ సిరీస్ ఉన్నవాళ్ళు, అది ఎక్కడ ఏమనేది అవసరం ఉండదండి వాళ్ళకు. ఎక్కడైనా సరే వాళ్ళ అవసరం కొద్దీ ఎక్కడైనా నటిస్తారు, ఎక్కడైనా ఏమైనా చేస్తారు. ఇది 6 టోటల్ కౌంట్ వస్తే ఇలా ఉంటుంది. కానీ డ్రైవర్ నెంబర్ కానీ, కండక్టర్ నెంబర్ కానీ 3 వస్తే మాత్రం 6ని అవాయిడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 7 అండి. టోటల్ నెంబర్ మొబైల్ నెంబర్ కౌంట్ చేస్తే 7 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఈ 7 కౌంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళని ఈజీగా అందరూ మోసం చేస్తారండి. వీళ్ళు ఎవరు చెప్పినా అండి తొందరగా నమ్మేస్తారు, ఈజీగా నమ్ముతారు, చాలా తొందరగా బిలీవ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ నేచర్ చాలా సాఫ్ట్ నేచర్ అన్నట్టు. వీళ్ళని ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేస్తారండి. ఎందుకంటే కేతువు కదా, 7 అంటే హెడ్ ఉండదు కాబట్టి ఎవరేం చెప్పినా ఓకే అనేస్తుంటుంది. 7 సిరీస్ ఎవరు తీసుకోవాలంటే
అకల్ట్ సైన్స్లో అంటే ఈ ఫీల్డ్లో అకల్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు 7 అనేది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు తప్ప ఎవరు తీసుకున్నా వేరే అయిపోతుంది. కానీ డ్రైవర్ నెంబరు కండక్టర్ నెంబరు 7 ఉందనుకోండి, వీళ్ళకి వచ్చే లాభము ఉండదు, నష్టము ఉండదండి. కాబట్టి ఈ నెంబర్ కూడా అవాయిడ్ చేస్తే బెటరు. నెక్స్ట్ 8 అండి. టోటల్ మొబైల్ నెంబర్ కౌంట్ చేస్తే 8 వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. కానీ రియల్గా చెప్పాలంటే 8 నెంబరు చాలా చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ నెంబర్ అని చెప్పాలండి. టోటల్ కౌంట్ 8 వస్తే ఎప్పుడు అంటే ఎవరైనా చేసే పని నీతి నిజాయితీగా చేస్తే 8 నెంబర్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో, ఇప్పుడున్న పొజిషన్లో, ఈ యుగంలో అంత పర్ఫెక్ట్గా ఎవరు బ్రతకలేరు, ఎవరు ఉండలేరు. ఉండాలనుకున్నా ఎదుటి వాళ్ళు ఉంచలేరు. కాబట్టి 8 నెంబర్ వర్కౌట్ అవ్వదు. అందుకే అవాయిడ్ చేసాను. లేకపోతే సూపర్ నెంబర్ అనే చెప్తాను నేను. ఇది మంచిగా ల్యాండ్ డీలింగ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. కానీ పేమెంట్స్ అనేవి చాలా స్లోగా వస్తాయి. కాబట్టి 8 నెంబర్ని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ టోటల్ నెంబర్ కౌంట్ చేస్తే 9 వస్తే ఏమవుతుందంటే ఇది మ్యాజికల్ నెంబర్ అనే చెప్తానండి. కానీ 9 నెంబర్ తగ్గట్టుగా వాళ్ళ మనస్తత్వం ఉంటే ఓకే అండి. లేకుండా వాళ్ళకి విరుద్ధంగా ఉంది మనస్తత్వం అంటే ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళు చాలా అరగంటగా ఈగోయిస్టిక్గా ఉంటారు. అందుకనే ఇవన్నీ వద్దు, ఇవి తీసుకోవడం కూడా వద్దండి. ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళు అస్సలు తీసుకోవద్దండి. అందరూ యాక్చువల్గా బిజినెస్కి 9 తీసుకుంటుంటారు. అదే అవాయిడ్ చేయండి, అస్సలు తీసుకోవద్దండి. బిజినెస్లో కోపం ఎక్కువైతే, మీరు ఈగోగా ఉంటే, అరగంటగా ఉంటే ఏమవుతుంది, ఏది పని జరగదండి. ఎవరైనా డ్రైవర్ నెంబర్ కానీ కండక్టర్ నెంబర్ అంటే జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ 9 ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే బై బర్త్ వాళ్ళ నేచర్ అదే కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? మీకు అందరికీ 1 to 9 వరకు ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్పాను. మీరు ఇంకా మీరు వేలకు వేలు డబ్బు పెట్టకండి, ఎవరిని అడగకండి. అంతా చాలా వరకు మీకు ఇచ్చాను. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అన్నది ఇక డౌట్లు పడనక్కర్లేదు. హ్యాపీగా మీ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ చూసుకోండి, తీసుకోండి హ్యాపీగా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే అందరూ నాకు సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా అండి, నేను ఇంకా మంచి సబ్జెక్ట్ మీకోసం తీసుకొని వస్తాను. ఇంకా ఇస్తానండి. ఇంకా స్వర విజ్ఞానం గురించి కూడా చేస్తాను. మీకు ఇంకా అదేమంటారు, మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో కూడా చెప్తా. ఒకవేళ మిస్ అయితే దాని రిజల్ట్ ఏంటో కూడా నేను చెప్తాను. 1 నుంచి 9 వరకు లోషో గ్రీడ్లో మీకు మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, అది ఎలా చేసుకోవాలి, ఒకవేళ మిస్ అయిన నెంబర్సు దానివల్ల వచ్చే మీకు నష్టం ఏంటో అన్నీ చెప్తా వస్తానండి ఒక్కొక్కటిగా. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా అంటే మనసు చాలా ఉత్సాహంతో ఇంకా మంచి సబ్జెక్ట్ మీకు తీసుకొని వస్తాను. అందరూ సపోర్ట్ చేయండి, మోటివేషన్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బనాడ్. ఐ యామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మేరా భారత్ మహాన్.